ఇన్ఫోసిస్ పవర్ హ్మ్. పర్టికులర్‌గా ఎలా ఉంటుందండి? అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏమన్నా హ్మ్. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అది కాలేజ్ హైరింగ్ జరుగుతుందండి. బయట ఓపెన్ గూడా పెడుతున్నారిప్పుడు. హ్మ్. ముందు కాలేజ్‌లో జరిగేది. కాలేజ్‌లో జరిగినప్పుడు ఇన్ఫోసిస్ బేసిక్‌గా 3.5తో స్టార్ట్ చేసేది. హ్మ్. కానీ ఇప్పుడు ఓపెన్ క్యాంపస్ పెడుతున్నారు. అంటే హ్మ్. కాలేజ్ అయిపోయిన వాళ్ళు కూడా బయటెళ్ళినప్పుడు అప్లై చేసేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తాడు వాడు. హ్మ్. దానిలో లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్ ఎలా ఉంటుందంటే కోడింగ్ తోటే బేసిక్‌గా. సో, హ్మ్. లెవెల్ ఆఫ్ రౌండ్స్‌లో కోడింగ్ ఉంటుంది. తర్వాత టెక్నికల్ రౌండ్స్‌లో ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ లాజికల్ జరుగుతూ ఉంటుంది. సో, ఇది స్టేజ్ బై స్టేజ్ ఉంటుంది కాబట్టి మనం ఆ లెవెల్‌కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ కోడింగ్ ప్యాటర్న్స్ నేర్చుకోవాలి. జస్ట్ ఓకే. అప్లై చేసామనే కాదు కదా! దానికి ప్రియర్‌గా ఏం అడుగుతున్నాడు వాడు? ఆ కోడింగ్ ప్యాటర్న్స్ ఏంటి? ఆ కోడింగ్ ప్యాటర్న్స్ నేర్చుకోగలిగితే అప్పుడు ఈజీ అవుతది. ప్లస్ వీటితో పాటు కొన్ని అడ్వాన్స్ ప్రాజెక్ట్స్. హ్మ్. అది ఏఐఎంఎల్ హెల్ప్ చేస్తదనమాట. ఈ హ్మ్. కోడింగ్ స్ట్రాంగ్ అవ్వగలిగితే అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ప్యాకేజ్ పెరుగుతది స్టూడెంట్‌కి. అందుకే వాడు పవర్ అని ఇచ్చాడు. అంటే ఓకే. 4.5తో స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్‌కి ఏఐ ప్రాజెక్ట్స్ చేశాడనుకోండి హ్మ్. ప్యాకేజ్ పెరుగుతది. అవును. సో, అవును. అందుకే వాడు పవర్ ప్రోగ్రామ్ అని లాంచ్ చేశాడు మెయిన్‌గా. హైయెస్ట్ ఎంతుండే అవకాశం ఉంటది సార్? ఎక్కడ వరకు? 9.5 అండి. ఓహ్! 9.5 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 9.5 మనకి యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ విజయవాడ ఒక అమ్మాయి క్రాక్ చేసింది 9.5 ప్యాకేజ్. ఓహ్! ప్రీతి అని ఎన్ఐటీఎన్ కాలేజ్. అమ్మాయి క్రాక్ చేసింది. సేమ్ ఇట్లా ఓపెన్‌గా అప్లై చేసినప్పుడు చేసింది. తనకప్పుడు ఏంటంటే డీఎస్సీ మీద అడిగారు. ఓకే. ఏఐ సైడ్ అడగలేదు ఇంకా. హ్మ్. తనకి 9.5 క్రాక్ చేసి ఇప్పుడు తను వర్క్ చేస్తుంది కూడా ఇంకా.